మరి మన స్పెషల్ ఎపిసోడ్లో ఈరోజు 2 డిషెస్ చూసేశారు. ఒకటి స్వీట్, మరి ఇంకొకటి సింపుల్ అయిన స్నాక్. మరి మరొక కర్రీ చేయబోతున్నాను, అది కూడా అరటికాయతో శనగలతో. ఈ అరటికాయ శనగలు చేయటం కోసము మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నాను. ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ A, D, E ఉన్నాయి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి ఈ డిష్ కూడా చాలా సింపుల్. నూనె వేడెక్కాక ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త పసుపు, అలాగే కొత్తిమీర. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులో శనగలు, అలాగే అరటికాయలు. ఈ శనగలు మాత్రాన నేను ఉడికించలేదు, పచ్చి శనగలు, నానబెట్టిన శనగలు. ఇందులో పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ. మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. అలాగే కాస్త సాల్ట్ వేసేసి మిక్స్ చేసి మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. కాస్త ఉడికిన తర్వాత అందులో పెరుగు, అలాగే ఒక మిక్స్చర్ మనం డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసి వేయబోతున్నాము. సో అదేంటో చూద్దాం. మూత పెట్టేద్దాం. ఇక్కడ ఇంకొక పెనం తీసుకున్నాను. ఈ పెనంలో ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే కాస్త శనగపప్పు వేయించుకొని గ్రైండ్ చేసుకుని వేసుకుంటే ఈ డిష్కి టేస్ట్. ఇక్కడ పెనం వేడెక్కిపోయిందండి. ఇందులో ధనియాలు ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇవి ఫస్ట్గా మనం రోస్ట్ చేసుకుందాము. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఇవి కాస్త కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండర్లో వేసుకుని, అలాగే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ టెంకాయ కొట్టేశానండి. ఆ టెంకాయని నేను వాడేసుకున్నాను మన కూరలో వేసుకోవటం కోసం. మరి చూడండి, ఇవి కాస్త రోస్ట్ అయిపోయాయి. స్విచ్ ఆఫ్ చేసేసుకుని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే ఇందులో కాస్త పచ్చి కొబ్బరి కూడా వేసేసి ఈ పేస్ట్ లాగా చేసేసుకుంటాను. మరి ఇప్పుడు ఇంకో విషయం తెలుసా అండి మీకు, నేను చాలా ఇలా వరలక్ష్మి వ్రతానికి పిలుస్తూ ఉంటే వెళ్తూ ఉంటాను. చాలామంది మోడర్న్గా పంతుల్ని పిలవకుండా కంపల్సరీగా కథ చదువుతారు కదా, వరలక్ష్మి వ్రతం కథ. ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది కదా, ఫోన్లలోనే కథలు ఉంటాయి, లేదంటే సీడీలో ఉంటాయి, లేదంటే టేప్ రికార్డర్లో ఉంటాయి. సో ఏం చేసేవాళ్ళు అని అంటే, పంతులు లేకుండా పూజకు మాత్రం అన్నీ రెడీగా ఉంటాయి. క్యాసెట్ వేసేస్తారు. క్యాసెట్ వేసేసి సీడీ కానీ క్యాసెట్ కానీ లేదంటే ఫోన్ ఆన్ చేసేసి మన పూజ మనం కానిస్తూ ఉంటాం. మన పంతులు చెప్పే మొత్తం కథ అంతా మన టేప్ రికార్డర్ కానీ ఫోన్ కానీ చెప్పేస్తుంది. అంత మోడర్న్ టెక్నాలజీ అయిపోయింది. సింపుల్గా యూఎస్లో అయినా కూడా అంతే. యూఎస్లో కూడా చాలా ఎక్కువగా మరి పంతులు వీళ్ళందరూ దొరకరు కదా, అందుకనే అక్కడ కూడా ఎవరు ఇలా పంతుల్ని పిలుచుకొని చేసుకోరు. సీడీ ప్లేయర్ పెట్టేస్తారు, లేదంటే యూట్యూబ్ ఆన్ చేస్తారు. యూట్యూబ్ ఆన్ చేశారంటే మీకు ప్రతి ఒక్క కథ ఉంటుంది. ఏ కథ ఉండదు చెప్పండి, ప్రతి ఒక్క కథ ఉంటుంది. ఆన్ చేసేయండి, పూజ చేసేయండి. మనకు కావాల్సింది ఏంటిది, మనం శ్రద్ధగా పూజ చేసామా లేదా అని. మరి ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, కాస్త ఉడికిపోయినాయి మన అరటికాయ. కాస్త ఏంటండి, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పెరుగు, అలాగే ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్చర్ వేసేసేయండి. ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను ఈ గ్రైండర్లో కాస్త వాటర్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి టేస్ట్ చెక్ చేయండి. సాల్ట్, అలాగే కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఒకవేళ మీరు దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకుంటే టేస్ట్ చేయకండి. మరి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే మన డిష్ రెడీ అయిపోతుంది.